హాయ్ హలో నమస్తే. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో ఢిల్లీ లక్నో మధ్య జరిగింది మ్యాచ్. సో ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. లాస్ట్ వరకు కూడా అందరూ లక్నోదే విజయం అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఒకే ఒక్క ఆటగాడు మొత్తం మ్యాచ్ని టర్న్ చేశాడు. అతనే అశుతోష్ శర్మ. ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. విశాఖ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో లక్నో నుంచి గెలుపును లాగేసుకుంది. ఈ సంచలన విజయానికి కారణమైన యువ ఆటగాడు అశుతోష్ శర్మ. గత ఏడాది పంజాబ్ తరపున కొన్ని మెరుపు ఇన్నింగ్స్ ఆడి వేలంలోకి వెళ్లిన అశుతోష్ శర్మ 3.8 కోట్లకు ఢిల్లీకి సొంతమయ్యాడు. తొలి మ్యాచ్లోనే ఈ యువ ఆటగాడు అద్భుతమైన ఆట తీరుతో ఢిల్లీకి విజయాన్ని అందించాడు. విజయం మీద ఎలాంటి ఆశలు లేని తరుణంలో క్రీజులోకి వచ్చిన అశుతోష్ శర్మ కేవలం 31 బంతులో 66 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం అశుతోష్ శర్మకు ఒక స్పెషల్ వీడియో కాల్ వచ్చింది. తన మెంటర్ అయిన శిఖర్ ధావన్ ఫోన్ చేసి ఈ ఢిల్లీ బ్యాటర్ను ప్రత్యేకంగా అభినందించాడు. ఢిల్లీ డ్రెస్సింగ్ రూమ్లో సంబరాలకు ముందు అశుతోష్ ధావన్తో వీడియో కాల్లో మాట్లాడాడు. చాలా ఆనందంగా ఉంది, లవ్ యు పాజీ అని గబ్బర్పై ప్రేమను వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. అశు గబ్బర్ ఇది ఢిల్లీ లవ్ స్టోరీ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును నా మెంటర్ శిఖర్ ధావన్కు అంకితం ఇస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు అశుతోష్ శర్మ. కొసమెరుపు ఏంటంటే గత సీజన్లో వీరిద్దరూ కలిసి పంజాబ్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహించారు.